ఇండస్ట్రీలో హేమ కమిటీ రిపోర్ట్ ప్రకంపనలు రేపుతోంది. హేమ తరహా కమిటీ కావాలంటూ డిమాండ్స్ వ్యక్తమవుతున్నాయి. తమిళనాడులో నడిగర్ సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా నటులపై లైంగిక వేధింపుల ఘటనలపై విచారణ కోసం ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు డెసిషన్ తీసుకోబోతున్నారు. పలు కీలక తీర్మానాలకు నడిగర్ సంఘం ఆమోదం కూడా తెలిపింది. కన్నడ సినీ పరిశ్రమలో కూడా బాలీవుడ్ తరహా డిమాండ్స్ వ్యక్తమవుతున్నాయి. శాండల్వుడ్ లో హేమ తరహా కమిటీ కావాలన్న నినాదాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. 150 మంది సభ్యుల సంతకాలతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి ఒక లేఖను కూడా అందజేశారు. టాలీవుడ్ లో కూడా కేరళ తరహా మహిళా కమిటీ వేయాలని సమంత ఇప్పటికే ట్వీట్ చేసిన విషయం కూడా తెలిసిందే. ఇక మా ప్రతినిధి శివరాజ్ దీనిపై మరింత సమాచారం అందిస్తారు. శివరాజ్, అవునండి, ఇప్పుడు మాలీవుడ్లో హేమ కమిటీ ఒక సంచలనం సృష్టి చేసింది. అలాగే ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో కూడా ఇక్కడ నటీలు కూడా ఇప్పుడు కూడా కర్ణాటకలో కూడా ఈ వరకు ఇండస్ట్రీలో కూడా చాలా ఇలాగే జరుగుతూ ఉంది. అందుకని హేమ కమిటీ లాగానే ఇక్కడ కూడా చేయాలని ఇప్పుడు అప్పుడే ఫిలిం చేంబర్కి మరి ఇక్కడ సీఎం సిద్ధరామయ్య ఉండరో వాళ్ళకి కూడా పొద్దున్నే వాళ్ళు మీట్ చేసి వాళ్ళకి ఒక మనవి చెల్లించారు. ఎందుకంటే ఇప్పుడు కేరళలో మాలీవుడ్లో నడిచిందో అదే మాదిరిగా ఇక్కడ కూడా నడుస్తూ ఉంది. మహిళల పైన నటీల పైన ఒక లైంగిక దౌర్జన్యం అవుతా ఉంది. దాన్ని ఆపాలంటే దాన్ని నెక్స్ట్ జనరేషన్కి ఉండొచ్చు, తర్వాత నటీలు ఎవరికే కానీ ಯಾವುದೇ ఇలాంటి దౌర్జన్యం కాకూడదు అంటే మనము ఒక కమిటీ ఇక్కడ కూడా ఫార్మ్ చేయాలి అని బట్టి ఇవద్దు పొద్దున్నే పై సిద్ధరామయ్యని మీట్ చేశారు. ఇక్కడ ప్రముఖంగా అంటే నటుడైన చేతన్ ఏమన్నారో వాళ్ళు ఫైర్ టీమ్ ద్వారా వెళ్ళి సీఎం సిద్ధరామయ్యకి మీట్ చేశారు. అలాగే ఫిలిం చేంబర్ ప్రెసిడెంట్ అయిన సురేష్ ఏమన్నారో వాళ్ళని కూడా పొద్దున్నే మీట్ చేసి వాళ్ళకి కూడా మనవి ఇచ్చారు. ఎందుకంటే కర్ణాటకలో అలాంటి సన్నివేశాలు చాలా సృష్టి అయ్యిందో, చాలా నటీలపైన ఇలాగే దౌర్జన్యం నడిపించారు. కొంతమంది సీనియర్ నటులు కూడా ఇలాగే కూడా చేస్తున్నారంటే వాళ్ళు కూడా ఆరోపణ చేస్తూ ఉన్నారు. మనం ఇన్నిండొచ్చు కొంచెము 3 years బ్యాక్ ఏమన్నారు శృతి హరిహరన్ వాళ్ళు కూడా కాస్టింగ్ కోచింగ్ గురించి శాండల్వుడ్లో ఆ మాదిరిగా ఉంది అంటే ఒక ఆరోపణ చేసినారు. ఆ మాదిరిగా ఎక్కువ మందికి అలా జరిగిందని ఇప్పుడు ఇక్కడ దాదాపు 153 మంది నటీలు ఒక సైన్ చేశారు. అది ఆ ಒಂದು సైన్తో లెటర్ పాటు సీఎం సిద్ధరామయ్యకి ఇచ్చారు. అందులో ప్రముఖంగా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టిన ఆశికా రంగనాథ్ ఏముండారో వాళ్ళు కూడా సైన్ చేసిండారు. అలాగే మాన్విత ఉండొచ్చు, ఐంద్రిత రై ఉండొచ్చు, చాలామంది నటులు దీనికి ఇంక్లూడింగ్ నట సుదీప్ ఏముండారో వాళ్ళు కూడా సైన్ చేశారు. ఇప్పుడు చూస్తూ ఉంటే కన్నడ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి కాస్టింగ్ కోచింగ్ ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. దాన్ని ఆపే పని ఇప్పుడైనా చేయాలి. దానికి ఒకటి సీనియర్ హైకోర్టు జడ్జి ఉంటారో రిటైర్డ్ అయిన జడ్జి వాళ్ళతో పాటు ఒక ఫారం చేస్తే ఒక కమిటీ చేస్తే వాళ్ళతో కమిటీ మాదిరిగా రిపోర్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఒక రిపోర్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. దాన్ని మనం ఎట్లా తప్పించాలి, ముందు వచ్చే నెక్స్ట్ జనరేషన్ పైన ఉండొచ్చు, నెక్స్ట్ ఇప్పుడు ఉండే వాళ్ళకి ఉండొచ్చు, ಯಾವುದೇ విధంగా ఇలాంటి దౌర్జన్యం కాకూడదు. అదನ್ನು ఆపే పని ఇప్పుడు మనం సీఎం సిద్ధరామయ్య గారు కూడా చేయాలా. అలాగే ఫిలిం చేంబర్ ప్రెసిడెంట్ అయిన సురేష్ ఉండరో వాళ్ళు కూడా చేయాలని అని వాళ్ళు మనవి చెల్లించారు. ఎక్కడో కూడా సౌత్ సినీ ఇండస్ట్రీ ఏముంది దీన్ని బట్టి చూస్తూ ఉంటే కాస్టింగ్ కోచింగ్ నిత్యంగా 7 ఏళ్ల తర్వాత ఇంకా నడుస్తూ వస్తూ ఉంది. అదನ್ನು ఆపేదానికి ఇది రైట్ టైం అనే డిసిషన్ వాళ్ళు తీసుకుంటూ ఉండేది. మాలీవుడ్లో హేమ రిపోర్ట్ ఇచ్చినారో దాని అయిన తర్వాత ఇప్పుడు సంచలనం కన్నడ ఇండస్ట్రీలో కూడా నడుస్తూ ఉంది. దాన్ని ఆపే పని చేయాలని సహనటులు అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉండరు. కేవలం సినిమాలో మాత్రమే లేదు, సీరియళ్ళలో కూడా ఉంది. టెక్నీషియన్ ప్రతి ఒక్కరు ఇలాగే నటీల్ని యూజ్ చేసుకుంటారు. అది ఆపే పని చేయాలని ఇప్పుడు ఎక్కువ మంది ఒక మనవి చేస్తూ ఉండేది. రైట్ శివరాజ్, థ్యాంక్ యూ. ఇక మంగళగిరి టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వరుస అరెస్టులు జరుగుతున్నాయి. హైదరాబాద్ మియాపూర్లో వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగామ సురేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు మంగళగిరి స్టేషన్ కు తరలించారు. అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మరోవైపు నందిగామ సురేష్ ను కలిసేందుకు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున స్టేషన్ కు వచ్చారు. అనుమతి లేకపోవడంతో స్టేషన్ బయటే వేచి ఉన్నారు. నందిగామ సురేష్ ను కలిసేందుకు వచ్చిన వారిలో వైలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, సుధాకర్ బాబుతో పాటు పలువురున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలసిల రఘురాం, ఒగ్గు గవాస్కర్ అజ్ఞాతంలోకి వెళ్లారు. వీరితో పాటు మరికొందరి హస్తమున్నట్లు గుర్తించిన పోలీసులు 12 బృందాలతో గాలింపు చేపట్టారు. ఇక చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది హైకోర్టు. ప్రస్తుతం మాజీ మంత్రి జోగి రమేష్ కూడా అజ్ఞాతంలో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, వరుస అరెస్టులపై వైసీపీ ఏం చెప్తోంది? ఇంకా కొందరు అజ్ఞాతంలో ఉన్నారు, మరి వారిపై పోలీసులు ఏం చెప్తున్నారు?
టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయం మీద దాడి జరిగిన వెంటనే కూడా అప్పుడు పోలీసులు కేసులు నమోదు చేసినా కానీ ఎవరిని అరెస్ట్ చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతోనే ఇప్పటికే దాదాపుగా 2 జిల్లాలకు సంబంధించి అంటే ఇటు గుంటూరు జిల్లాలో కావచ్చు, అటు విజయవాడ సిటీలో కావచ్చు ముఖ్య అనుచరుల నేతలందరినీ కూడా దాదాపు 30 మంది వరకు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయితే నిన్న హైకోర్టులో ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయడం జరిగిందో ఆ తర్వాత ముఖ్య నేతల అరెస్టులు కూడా కొనసాగుతూ ఉన్నాయి. రాత్రి 1 గంట సమయంలో హైదరాబాద్లోని మియాపూర్లో మాజీ ఎంపీ నందిగం సురేష్ని పోలీసులు అరెస్ట్ చేసి ఈరోజు మంగళగిరిలో తీసుకొచ్చారు. మంగళగిరిలో కొద్దిసేపటి క్రితమే కోర్టులో నందిగం సురేష్ని కూడా ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అయితే ఆయన రిమాండ్ మీద వాదోపవాదనలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరొక వైపు ఇంకా ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో అంటే ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కావచ్చు, దేవినేని అవినాష్ కావచ్చు, అదేవిధంగా ఇతర నేతలందరినీ కూడా అరెస్ట్ చేసేందుకు కూడా బృందాలు గాలిస్తున్నాయి. మనకి ఇప్పుడే అందుతున్న వార్త దాదాపుగా ఎమ్మెల్సీ అప్పిరెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత మంగళగిరి పోలీస్ స్టేషన్కి తరలించే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు ఏదైతే సీసీ కెమెరాల ఆధారంగా చాలా మందిని కూడా గుర్తించడం జరిగింది. గుర్తించిన వారందరినీ అరెస్ట్ చేయడం, ఆ తర్వాత వాళ్ళు బెయిల్ మీద కూడా బయటికి రావడం జరిగింది. అంటే ఇందులో ముఖ్య నేతలుగా ఉన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఈరోజు నందిగం సురేష్ని అరెస్ట్ చేసిన తర్వాత కొంతమంది వైసీపీ నేతలు పోలీస్ స్టేషన్ దగ్గరకు రాగా ఆయన్ని కలిసేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అరెస్ట్ చేశాం కాబట్టి నందిగం సురేష్ని కలిసే అవకాశం లేదంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే ఎస్సీసీఎల్ వైసీపీ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా ఉన్న టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ కూడా వైద్య పరీక్షల నిమిత్తం మెడికల్ పరీక్షల నిమిత్తం హైదరాబాద్ వెళ్ళిన నందిగం సురేష్ని కావాలని పోలీసులు అరెస్ట్ చేశారు అని కూడా చెప్తా ఉన్నారు. కావాలని రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నందిగం సురేష్ను అరెస్ట్ చేశారు అనేది వైసీపీ నేతలు చెప్తుంది. మరొక వైపు నందిగం సురేష్ భార్య కూడా ఎటువంటి తప్పు చేయకపోయినా అరెస్ట్ చేశారంటూ కూడా పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడటం చెప్పింది. అయితే మరొక వైపు ముఖ్య నేతలందరినీ కూడా వరుసపెట్టి అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి అప్పిరెడ్డిని కూడా కొంతసేపటి క్రితం అరెస్ట్ చేశారు. ఇక మిగతా దేవినేని అవినాష్తో పాటు ఇంకా కొంతమంది ముఖ్య నేతలు ఉన్నారు. అదేవిధంగా గుంటూరు జిల్లాలో కూడా కార్పొరేటర్ల భర్తల కోసం కూడా నిన్నటి నుంచి పోలీసులు అయితే గాలిస్తున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లాలో దాదాపు 15-20 మంది వరకు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరొక వైపు విజయవాడ పట్టణానికి సంబంధించి విజయవాడ సిటీకి సంబంధించిన కూడా అనేక మందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. అయితే మొత్తం మీద 70 మంది వరకు కూడా పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కూడా గుర్తించడం జరిగింది. గుర్తించిన వారందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి ముఖ్య నేతలందరినీ కూడా 1-2 రోజుల్లో మొత్తాన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే మంగళగిరి కోర్టులో నందిగం సురేష్ని ప్రవేశపెట్టారు పోలీసులు జడ్జి ముందు. రిమాండ్ రిజెక్ట్ చేయాలని చెప్పేసి నందిగం తరపున అయితే పోలీసులు కొద్దిసేపటి క్రితం బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే నిన్నటి నుంచి కూడా దాదాపుగా పోలీసు బృందాలన్నీ కూడా 12 బృందాలు ముఖ్య నేతలు ఎవరైతే ఈ టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వారు ఉన్నారో వారందరి కోసం కూడా 12 పోలీసు బృందాలన్నీ కూడా గాలిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాత్రి నందిగం సురేష్ని హైదరాబాద్లో అరెస్ట్ తీసుకుంటే కొద్దిసేపటి క్రితం బెంగళూరులో అప్పిరెడ్డిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తూ ఉంది. మిగతా ముఖ్య నేతలందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. బెంగళూరు నుంచి మంగళగిరి పోలీస్ స్టేషన్కి అప్పిరెడ్డిని కూడా తీసుకువస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. రేపు ఉదయానికి అప్పిరెడ్డిని కూడా మంగళగిరి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు. ఆ తర్వాత మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. రైట్, థాంక్యూ నాగరాజ్. ఇక విజయవాడ వరద బాధితుల కోసం ప్రభుత్వం నిత్యావసరాల సరుకుతో కూడిన కిట్ను ఇచ్చేందుకు సిద్ధమైంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఇప్పటికే పాలెట్ ప్రాజెక్టుగా ఇంటింటికి రేషన్ కిట్ పంపిణీ చేపట్టింది. అందులో 25 కిలోల బియ్యం, పప్పు, వంట నూనె, చక్కెర, కూరగాయలతో కూడిన 6 రకాల రేషన్ వస్తువులుంటాయి. ఇక విజయవాడ వరద బాధితులకు ప్రభుత్వం రేపటి నుంచి రేషన్ కిట్లను పంపిణీ చేయనుంది. 2 రోజుల్లో దాదాపు 2 లక్షల కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్లు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఈ రేషన్ కిట్లను మారుమూల గ్రామాలకు కూడా అందించేందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు అధికారులు? మారుమూల గ్రామాల కంటే కూడా ముందుగా ప్రధానంగా ఎక్కడైతే ఎక్కువ ఎఫెక్ట్ అయిందో దానికి సంబంధించి ఆ ప్రాంతాల్లో అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. చాలా పెద్ద టాస్కే ఇది. ఎందుకంటే ఒకటి ప్రభుత్వం జనరస్గా వాటిని కిట్లు అందించాలనుకోవడం. ఎందుకంటే భారీ ఎత్తున నష్టం జరిగింది. ఎవరు ఊహించిన విధంగా చాలామంది కట్టుబట్టలతో మిగిలిపోయారు. అక్కడున్న ఆ విషాద గాథలు చూస్తుంటే ఎవరికైనా కన్నీరు రాక తప్పదు. ఎందుకంటే సర్వస్వం కోల్పోయి రోడ్డును పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ ప్రభుత్వం ముందుకొచ్చి కొంత నిత్యావసర వస్తువులను సహాయం చేయాలన్న ఉద్దేశంతో ముందుకు వస్తుంది. ఆ నిర్ణయం ఒకటి చాలా జనరస్తో కూడిన నిర్ణయం అయితే దాన్ని పంపిణీ చేయడం అన్నది చాలా హెర్కులియన్ టాస్క్గా చెప్పాల్సిన నేపథ్యం ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారిగా దాదాపు 2 లక్షల మంది లబ్ధిదారులకు ఇవ్వాలని ముందు ఇప్పుడు దాన్ని అందులో భాగంగా ముందుకు వెళ్తున్నారు. అయితే అంతమందికి ఇవ్వడం
భయంతో ఒక్కసారిగా అందరూ ఒక్కసారి పడే అవకాశం ఉంటుంది. మాకు దక్కవేమో, మళ్ళీ ఆలస్యం అయితే మాకు రావేమో అని ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. ఒక్కసారిగా అక్కడికి వెళ్ళే వాళ్ళందరికీ ఒక అతిపెద్ద లాజిస్టికల్ ఎక్సర్సైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే దాన్ని చాలా జాగ్రత్తగా పంచాలి. అందుకే గవర్నమెంట్ చాలా ఎఫెక్టివ్గా అప్పీల్ చేస్తుంది. మేమే ప్రతి ఇంటికి వచ్చి డోర్ డెలివరీ చేస్తాం కాబట్టి ఎవరు ఎక్కడికి రానవసరం లేదు. ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు. ప్రధానంగా 2 కిట్లు ఇవ్వబోతున్నారు. ఒక కిట్లో 25 కేజీల రైస్ బ్యాగ్ ఉంటుంది. ఇంకొక కిట్లో 2 కేజీల ఆనియన్, పొటాటో, అలాగే 1 కేజీ పామ్ ఆయిల్, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ షుగర్ ఉంటాయి. సో ఇవి అత్యవసరంగా వాళ్ళందరికీ మినిమం వాళ్ళ జనజీవన స్రవంతిలో కలవాలంటే, వాళ్ళకి రోజు గడవాలంటే చాలామందికి ఇవి చాలా అవసరం కాబట్టి రేపే ఎక్కువ ఆలస్యం కూడా కాని పక్షంలో ప్రస్తుతానికి వరద దాదాపుగా 70 నుంచి 80% వరకు వరద తగ్గింది. అలాగే సాధారణ జీవితానికి వచ్చే ప్రయత్నాలు చాలా ఎఫెక్టివ్గా చేస్తున్నారు. బలంగా ప్రభుత్వం వాళ్ళకి మద్దతు ఇస్తోంది. వాళ్ళ సాధారణ జీవితాన్ని గడపడానికి అవసరమైన సహకారాన్ని అందించే ప్రయత్నంలో భాగంగా ఇస్తున్న ఈ కిట్లకు సంబంధించి ఇప్పటికే ఈరోజు ఒక పైలట్ లాగా ఒక ఏరియాని తీసుకొని ఒక వార్డులో దాదాపు 400 ఇళ్లకి పూర్తి స్థాయిలో ఇవ్వడానికి కొద్దిసేపటి క్రితం అది ప్రారంభమైంది. ఇది పూర్తయిన తర్వాత ఆ పద్ధతిలోనే, ఎందుకంటే ఈరోజు ఏ విధంగా అయితే ఇవ్వాలని ఇస్తారో దాన్నే అదే మోడల్గా రేపు తీసుకుని ఒక వార్డుని తీసుకుని దాంట్లో పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో అక్కడ అంటే ఏ ఒక్కరికి రాకపోయినా తిరిగి వాళ్ళు ఆవేదన చెందే అవకాశం ఉంది. వాళ్ళు అది ఏ ఫామ్లో అయినా మళ్ళీ నిరసన వ్యక్తమయ్యే అవకాశం ఉంది. సో అట్లాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి చాలా పెద్ద స్థాయిలో సిబ్బందిని తీసుకొస్తున్నారు. దాదాపు రాష్ట్రం మొత్తం మీద రెవెన్యూ, మున్సిపల్, అలాగే గ్రామ, మున్సిపల్ సచివాలయ ఉద్యోగుల సిబ్బంది అంతా విజయవాడకు చేరుకుంటున్నారు. దీన్ని కేవలం 2 రోజుల లోపల ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎందుకంటే ఎక్కువ రోజుల తర్వాత ఇచ్చిన వాళ్ళకి ఉపయోగం ఉండదు. ప్రస్తుతానికి వాళ్ళకి పనులు లేవు, వాళ్ళు తిండి తినాలంటే తినలేని పరిస్థితి. ప్రభుత్వం కూడా ఆహారం, నీళ్లు లాంటివి సప్లై చేసినా కూడా అవి సరైన సమయానికి చేరకపోవడం, అవి చెడిపోవడం లాంటి కారణాలతో వాళ్ళకి ఖచ్చితంగా తిరిగి వాళ్ళకి అందిస్తే కానీ వాళ్ళ దైనందిన జీవితాన్ని వాళ్ళు ప్రారంభిస్తే కానీ సాధారణ జీవితానికి, సాధారణ పరిస్థితులకు వచ్చినట్టు చెప్పలేం. కాబట్టి అందులో భాగంగానే చేస్తున్న ఈ ఎక్సర్సైజ్కి సంబంధించి ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. పోలీస్ ఫోర్స్ని పెట్టి మరీ పెద్ద ఎత్తున వాళ్ళకి అక్కడ అందించాలని నిర్ణయించుకుంది. అందుకే రేపు ఒక్కరోజు మంత్రులకు సంబంధించిన ఎస్కాట్ వాహనాలు కూడా తీసుకొని పూర్తి స్థాయిలో ఎక్కడైతే వరద బాధిత ప్రాంతాలు ఉంటాయో అక్కడికి అందరూ రాష్ట్రం మొత్తం మీద వచ్చిన పెద్ద ఎత్తున వచ్చిన వేల సంఖ్యలో వచ్చిన ఉద్యోగులందరూ అక్కడికి డంప్ అవుతున్నారు. అక్కడ అన్ని ప్రాంతాల్లో దాదాపు 1,00,000 కుటుంబాలకు పైన ఉన్నాయి. 2 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో కూడా లబ్ధిదారుల ఎంపిక సంబంధించి కూడా ప్రభుత్వం చాలా లిబరల్గానే వ్యవహరించాలని నిర్ణయించింది. ఎవరైనా ఇప్పుడు కేవలం ఎఫెక్ట్ అయిన వాళ్ళే కాకుండా ఒకవేళ రాని వాళ్ళు, ఎఫెక్ట్ అయిన వాళ్ళు జాబితాలో లేకపోతే వాళ్ళకు కూడా అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుని ఇచ్చే వెసులుబాటుని కల్పించింది. అలాగే రేషన్ కార్డులు లాంటివి లేకపోయినా కూడా వాళ్ళకి సంబంధించిన థంబ్ తీసుకొని వాళ్ళ ఆధార్ కార్డును తీసుకుని లేకపోతే ఏదో ఒక విధంగా వాళ్ళకి అందించే ప్రక్రియ చేపట్టాలి. ఎవరికి దక్కకుండా ఉండాల్సిన అవసరం లేదు. అవసరమైతే అందరికీ ఇచ్చేలాగా ఇంకా ఎన్ని కిట్లైనా అవసరమైతే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న ఒక మెసేజ్తో, అందరికీ డోర్ డెలివరీ ఇస్తామన్న ఒక మెసేజ్తో ప్రభుత్వం ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రేపు చూడాల్సి ఉంది ఎలాంటి పరిస్థితులు పంపిణీ సమయంలో తలెత్తాయి, దాన్ని ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ మీటింగ్ జరుగుతోంది. పార్లమెంట్లోని సంసద్ భవన్ వేదికగా జరుగుతున్న ఈ మీటింగ్లో పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. తెలంగాణ వక్ఫ్ బోర్డు సభ్యులు కూడా జేపీసీ మీటింగ్కి హాజరు కాబోతున్నారు. వక్ఫ్ చట్ట సవరణపై అభ్యంతరాన్ని వ్యక్తం చేయాలని నిర్ణయించారు. ఒక ప్రత్యేక నివేదికతో 7 వక్ఫ్ బోర్డు సభ్యులు జేపీసీ ముందు అభ్యంతరాలను తెలపబోతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మేధావులు, మత పెద్దలు, ముస్లిం సంస్థలతో ఇప్పటికే పలుమార్లు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసిన వక్ఫ్ బోర్డు ప్రతినిధులు ఇప్పుడు ఆ నివేదికతో పాటుగా పలు అభ్యంతరాలను జేపీసీ ముందు విన్నవించబోతున్నారు. మా ప్రతినిధి నూర్ మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. నూర్, ఎలాంటి అభ్యంతరాలను జేపీసీ ముందు పెట్టబోతున్నారు? ఆ నివేదికలో ఉన్న ప్రధానమైన అంశాలేంటి? సవరణ చట్టం తెరపైకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక మంది ముస్లిం మత పెద్దలు ఈ బిల్లుని వ్యతిరేకిస్తూ వచ్చాయి. కానీ తెలంగాణలో చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే పలుమార్లు మత పెద్దలతో పాటు మేధావులు, రాజకీయ నాయకులు కూడా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. వాళ్ళందరితో బిల్లు పైన ఉన్న అభ్యంతరాలను కూడా వక్ఫ్ బోర్డు అయితే పూర్తిగా స్వీకరించింది. ఒక బిల్లు రూపంలో ఒక మొత్తం వాళ్ళ డేటా మొత్తం కలెక్ట్ చేసుకొని తెలంగాణకు సంబంధించిన వక్ఫ్ బోర్డు మెంబర్లు అందరూ కొద్దిసేపు క్రితమే హైదరాబాద్ నుంచి బయలుదేరిన పరిస్థితి. రేపు జేఏసీ ముందు వాళ్ళు మొత్తం తన అభ్యర్థులని జేఏసీ ముందు పెట్టనుంది.
దేశవ్యాప్తంగా ఇప్పటికే అనేక మంది మత పెద్దలు ఈ బిల్లుని టోటల్గా వ్యతిరేకించాలని కూడా తెలంగాణ వ్యాప్తంగా మనం చూసుకుంటే అనేక ప్రాంతాల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టారు. బార్కోడ్ స్కాన్ చేసి మీరు తన నిరసనని వ్యక్తం చేయాలి, మెయిల్స్ ద్వారా లెటర్స్ ద్వారా కూడా జేఏసీకి తమ నిరసన వ్యక్తం చేయాలి, పంపించాలని కూడా పదే పదే మత పెద్దలు వ్యక్తం చేస్తూ వస్తున్న పరిస్థితి. మనం దేశవ్యాప్తంగా చూసుకుంటే మొట్టమొదటిసారిగా తెలంగాణ వక్ఫ్ బోర్డే ఈ బిల్లుని టోటల్గా వ్యతిరేకిస్తూ వచ్చింది. దాంట్లో అసదుద్దీన్ ఓవైసీ కూడా ప్రత్యేకంగా మీటింగ్లో సమావేశంలో తను కూడా హాజరయ్యి ఈ బిల్లుని టోటల్గా వ్యతిరేకించాలి, ఇది మన ముస్లిం వ్యవస్థకి ఒక పెద్ద ప్రమాదంగా ఉన్నట్టు కూడా ఓవైసీ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన పరిస్థితి. సాధారణంగా వక్ఫ్ అనేది ముస్లిం సంబంధించిన వ్యవహారాలే ఉంటాయి కాబట్టి దీనికి ఎలాంటి చట్ట సవరణ అవసరం లేదు, ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే దానికి జ్యుడిషియల్ పవర్స్ ఇవ్వండి అనేది కూడా మత పెద్దలు ఒక నిర్ణయం అయితే తీసుకొచ్చిన పరిస్థితి. ఇదే మేరకు అంటే మత పెద్దలు ఏం చెప్తున్నారు, మేధావులు ఏం చెప్పారనేది మొత్తం ఒక నివేదిక రూపంలో తెలంగాణ వక్ఫ్ బోర్డు కొద్దిసేపు మేము బయలుదేరిన పరిస్థితి. దేశవ్యాప్తంగా చూసుకుంటే అనేక మంది ముస్లిం సంస్థలను కూడా సవరణ చట్టంలో తీసుకొచ్చారు. కానీ ఒక మైనార్టీ వర్గం ముస్లిమ్స్లో ఉన్న ఎవరైతే సున్నీ వర్గం ఉందో దానిపైన ఎక్కువగా డామినేషన్ చేస్తుంది అనేది కూడా పలుమార్లు దానిపై ఆరోపణలు కూడా వచ్చాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ముస్లిమ్స్ కమ్యూనిటీలో అనేక మంది కూడా వక్ఫ్ సవరణ చట్టం రూపంలో మనం చూసుకుంటే ఈ సవరణ చట్టం లోపల వస్తున్నారు. కానీ ఇప్పటికే బొహరా కమ్యూనిటీ కావచ్చు, షియా కమ్యూనిటీ కావచ్చు, సున్నీ కమ్యూనిటీ కావచ్చు, మొత్తం ఆల్రెడీ వక్ఫ్ బోర్డులో ఉన్నాయి కాబట్టి మరి కొత్తగా మీరు ఎందుకు తీసుకొస్తున్నారు అనేది కూడా ఒక విమర్శన అయితే తీసుకొస్తున్న పరిస్థితి. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా అందరితో తన నిర్ణయాలు తీసుకున్న తర్వాత వక్ఫ్ బోర్డు అయితే ఒక ప్రత్యేక నివేదిక రూపంలో బయలుదేరింది. రేపు ఈ మొత్తం జేఏసీకి తన నివేదిక సమర్పించే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ నూర్. ఏపీకి రెయిన్ అలర్ట్. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో ఉత్తర దక్షిణ కోస్తాలో రేపు చాలా చోట్ల మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తీరం వెంబడి గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మా ప్రతినిధి ఖాజా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. ఖాజా, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఇది క్రమంగా బలపడుతుందా లేదా అనేది ఇంకా అధికారులు దానిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి అనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం అనేది కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఒక ఉపరితల ఆవర్తనం, దీంతోపాటు ఋతుపవన ద్రోణి కూడా బలంగా ఉంది. ఈ కారణంతో రాగల 24 గంటల్లో కోస్తాలో చాలా చోట్ల విస్తారంగా మోస్తరు నుంచి వర్షాలు కురుస్తాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడతాయి. ప్రధానంగా ఈ ఏలూరు, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఆయా జిల్లాల్లో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కుడతాయి. దాదాపుగా 7 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరితో పాటు ఎన్టీఆర్, కృష్ణా జిల్లా, కోనసీమ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ అనేది కొనసాగుతుంది. ఆయా జిల్లాల్లో రాగల 24 గంటల్లో మోస్తరు నుంచి విస్తారంగా కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేసి తాజా బులెటిన్లో ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అధికారులంతా అప్రమత్తమయ్యారు. మరో 3 రోజుల పాటు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. రాగల 24 గంటల్లో ఈ భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ ఆ తర్వాత క్రమంగా దీనిపై ప్రభావం తగ్గుతుందా ఇంకా పెరుగుతుందా అనేది ఇంకా స్పష్టత రావాల్సిందే. ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా స్థిరంగా కొనసాగుతుంది. దానికి అనుబంధంగా కొన్ని ఉపరితల ఆవర్తనం, అలాగే ఋతుపవన ద్రోణి కూడా తోడవడంతో ఇది ఏ మేర బలపడుతుందా లేకపోతే ఇది క్రమంగా ఉత్తర దిశగా ప్రయాణించి బలహీన పడే అవకాశం ఉందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరికొద్ది గంటల్లో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పటికే ఈ వర్షాల ప్రభావం సంబంధించి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రత్యేక హెచ్చరికలు కూడా జారీ చేసింది. గోదావరి పరివాహక ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వరదల వద్ద ఎవరు కూడా వెళ్ళకూడదు. కాలువలు, నీరు అధికంగా ప్రవహించే నదుల వద్ద కూడా ఎవరు దాడే ప్రయత్నం చేయకూడదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోని ఆ అధికారుల యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ప్రజలు కూడా ఇంకా అప్రమత్తంగా ఉండాలి. సముద్రం కూడా వచ్చే 4 రోజుల పాటు మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళదు. ఎందుకంటే సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తీరంబడి బలమైన ఎదురుగాలు వీస్తున్నాయి కాబట్టి మరికొన్ని రోజుల పాటు తదుపరి హెచ్చరికలు ఎత్తివేసే వరకు మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రైట్ ఖాజా.